గ్రూప్ 1 టీజీపీఎస్సీ కాంట్రవర్సీలో అండ్ సుప్రీం కోర్టులో ఉన్న ఎస్ఎల్పి గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను. బేసికలీ స్టూడెంట్ ప్రాబ్లమ్ అండ్ స్టూడెంట్ ఇష్యూ ఏముంది? చాలా వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ పాస్ అవ్వలేదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హ్యావ్ క్రాక్ ది ఎగ్జామినేషన్. వాళ్ళ చాలా మంది ఉన్నారు. సో మనం ఇక్కడ ఒక ఆర్టీఐ ఫైల్ చేద్దాం. ఆర్టీఐ ఫైల్ చేసి ఏం చేద్దామంటే ఎస్ఐ ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో, గ్రూప్ 4 ఎగ్జామ్లో, లాస్ట్ 5 ఎగ్జామ్లో if you see that out of the total, after the total recruitment జరిగింది కదా, ఒక 5 ఎగ్జామ్లో total number of post we have no, in the total number of post how many Telugu medium students have cracked and how many English medium students have cracked అది చూద్దాం. చూస్తే మనకు అర్థమైపోతుంది కదా యావరేజ్గా. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఇవన్నీ 5 ఎగ్జామ్స్లో 5,000 పోస్ట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ దట్ 5,000 పోస్ట్ 3,000 went to తెలుగు మీడియం, 2,000 went to ఇంగ్లీష్ మీడియం, ఆర్ 2,000 went to తెలుగు మీడియం, 3,000 went to ఇంగ్లీష్ మీడియం. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం సుప్రీంకోర్టులో చెప్పాలి కదా. ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే హౌ కెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కెన్ క్రాక్ లెస్ దెన్ 10% ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్? అట్లీస్ట్ 40-60 ఉన్న రేషియోలో కూడా మనం క్లోజ్ 25% అయినా ఉండాలి కదా, 35% అయినా ఉండాలి కదా. సో దాట్స్ వై వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ 450 అబవ్ ఉన్న వాళ్ళలో, మార్క్స్ ఉన్న వాళ్ళలో, లేకపోతే 400 అబవ్ మార్క్స్ ఉన్న వాళ్ళ క్వశ్చన్ పేపర్స్, అంటే వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ వచ్చిన ఎంతమందికి 400 అబవ్ వచ్చిన వాళ్ళది ఓకే శాంపుల్కి తీసుకొని ఒక 200-300 స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్స్కి ఇండిపెండెంట్ ఎవాల్యుయేటర్స్కి ఇవ్వాలి. ఇండిపెండెంట్ ఎవాల్యుయేటర్స్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది వెదర్ ది మార్క్స్ గివెన్ టు దెమ్ ఆర్ రియల్ ఆర్ నాట్. మనం మొత్తం రివాల్యుయేషన్ ఎక్సర్సైజ్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, మనమే చెప్పాలి. ఓకే, వీ డోంట్ వాంట్ ద హోల్ ఎక్సర్సైజ్ టు హ్యాపెన్ బికాస్ అదర్ విల్ ఆల్సో ఆస్క్. దట్స్ వై ఒక శాంపుల్ తీసుకుందాం. 400 అబవ్, ఓకే, మేబీ 5,000 స్టూడెంట్స్ ఆర్ దేర్. 5,000 స్టూడెంట్స్లో ఒక 500 స్టూడెంట్స్ ర్యాండమ్గా వాళ్ళ పేపర్స్ తీసుకొని, అయినా వచ్చిన వాళ్ళ పేపర్స్ తీసుకొని, పోస్ట్ వచ్చిన వాళ్ళ పేపర్స్ తీసుకొని, ఓకే లెట్ us గివ్ ఇట్ టు ఇండిపెండెంట్ ఎవాల్యుయేటర్స్కి ఇచ్చేద్దాం. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ చేసి ఈ మార్క్స్ కరెక్ట్గానే వాళ్ళు క్లోజ్గా 10% అటు ఇటు వస్తే కూడా మేము కన్సిడర్ చేస్తామని చెప్పేద్దాం. చెప్పిన తర్వాత ఒకవేళ నిజంగా అట్లనే జరిగితే మనం ఈ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పిఏ విత్డ్రా చేసుకుందాం. ఓకే, వీ విల్ నాట్ ఫైట్ ద కేస్ వన్స్ అగైన్ అని చెప్పేద్దాం. కిరికిరిపోతే ఈ 2 ఇంపార్టెంట్ విషయం ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇట్ హ్యాస్ టు బి. ఐ హ్యావ్ బీన్ క్రియేటింగ్ దీస్ వీడియోస్, గివింగ్ యూ లాట్ ఆఫ్ ఐడియాస్. ప్లీజ్ టెల్ యువర్ కౌన్సిల్స్ ఇన్ దిస్ వే. At least you will also get lot of what I say the information and the thought process into this. And what's your opinion on this? Please do write in the comment section. Bye bye, take care.